హాయ్ హలో. నిన్న ఈవినింగ్ స్నాక్స్గా అయితే నువ్వుల లడ్డూలు చేసి పెడదామనుకొని మొదలుపెట్టి ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్పు నువ్వులకు 1 కప్పు వాటరు, 1 కప్పు బెల్లము తీసుకున్నాను. ఇక బెల్లం వడగట్టుకొని మళ్ళీ 1 కప్పు వాటర్ అయితే వేసుకొని పాకానికైతే చూసుకుంటున్నాను. ఇలా వాటర్లో పాకు వస్తే వచ్చినట్టు, ఇదైతే ఇంకా రాలేదు, లేత పాకం వచ్చింది. ఇక కాసేపటికి పిల్లలు అయితే వచ్చేసారు. ఇంకా వాళ్ళకి ఇవ్వడానికి కుదరలేదు కాబట్టి పాలు బ్రెడ్ ఇచ్చేసాను. ఇంక తర్వాత నేను ఇవన్నీ పాకు వచ్చిన తర్వాత నువ్వులన్నీ వేసి కలిపెట్టుకొని, అవి వేడిగా ఉన్నప్పుడు కట్టలేం కదా, అందుకని ఇంకా బయట కసువులన్నీ కొట్టేసుకొని వచ్చేసరికి ఇది గోరువెచ్చగా ఉన్నింది. ఇక గోరువెచ్చగా ఉండగానే వాటర్ చెయ్యద్దుకుంటూ నువ్వుల లడ్డూలు అయితే కట్టేసుకున్నాను. స్కూల్లో అయితే జంక్ ఫుడ్ అలౌ లేదు స్నాక్స్ టైంకి, ఇంకా అందుకని ఈ నువ్వుల లడ్డూలు అయితే చేశాను. ఈ నువ్వుల లడ్డూలు పిల్లలకి స్కూల్కి పంపచ్చు. మనం పెద్దవాళ్ళమైనా డైలీ ఒకటి తిన్నా మంచిదని. ఇంక ఇవాళ ఫ్రైడే కదా, మార్నింగు శ్రావణ శుక్రవారం కదా అని ఎర్లీగా అయితే లేచాను. లేచిన తర్వాత టైం ఉంది కదా అని మా షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇంకా అక్కడే కదా నేను వేసిన ఈ పూల చెట్టు ఉంది. అదే మొన్న వీడియోలో రెడ్ ఫ్లవర్ పూసింది కదా, ఆ చెట్టు. ఇవాళ అయితే చాలా ఫ్లవర్స్ పూసాయి. నార్మల్గా ఈ కలరు చల్లగా ఉండేసరికి అవి ఇంకా విచ్చుకోలేదు. ఇంకా స్నాక్స్కి అయితే మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి పిల్లలకి స్నాక్స్కు నువ్వుల లడ్డు పెట్టేశాను. ఇంకా అందరికీ తలా ఒక దోశ వేసి ఇచ్చేసి స్కూల్కి అయితే పంపించాను. ఇంక ఇక్కడ మళ్ళీ షాప్ దగ్గర వచ్చేసి శుక్రవారం కదా అని ఇంకా పెద్ద ముగ్గు అయితే వేశాను. ఇంకా మా పాప అయితే లంచ్లోకి పచ్చడి దోశలు పంపిమా లంచ్. తనకు కొంచెం ఫీవర్గా ఉంది, అందుకు తనకొక్కటి దోశ పచ్చడి పంపించి మిగతా ఇద్దరికి అన్నము బీరకాయ కర్రీ దగ్గరగా చేసి పంపించానండి. ఇక ఈ దోశ వేయడానికి వాడే గరిట అనేది, అడుగు అనేది ఫ్లాట్గా ఇలా ఉండాలి. ఈ విషయం తెలియక నేను చాలాసార్లు ఇబ్బంది పడ్డాను. నాకైతే ఈ విషయము 5 years బ్యాక్ అయితే తెలిసింది. ఇలాంటి గరిటె వాడితే దోశ అనేది లా వస్తుంది, కానీ ఇలాంటి గరిటె వాడితే దోశ అనేది పల్చగా అవుతుంది. మనం పెనం మీద స్ప్రెడ్ చేయడానికి చాలా బాగా వస్తుంది దోశ ఆ గరిట అలాంటిది వాడితే. అంతే అండి ఈ విషయం తెలియని వాళ్ళు ఫాలో అవ్వచ్చు, తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.